స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరం ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నందుకై, ఆశతో ఎదురు చూస్తున్నందుకై నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. మీకు అవకాశం ఉంటే ఇతరులకు కూడా పరిచయం చేయండి. మరి ఇదే ఛానల్లో ప్రతి శుక్రవారం 7:30కు ఈ కార్యక్రమం వస్తుంది. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్న ఈ ఛానల్కి ఒక యాప్ కూడా ఉంది. ఈ ఛానల్ వారిని మీరు కనుక్కొని మీరు సెల్ ఫోన్లోనే ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అలాగే కీర్తన ఛానల్ గుంటూరు రత్నకుమార్ అని కనుక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మరి ఈ క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాలన్నీ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంది. ఈ రీతిగా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించాలనుకున్నా కూడా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి సహకరించాలనుకున్నట్లయితే ప్రియులారా మీరు సహకరించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఏ విదేశీ సహాయంతో నడిపించబడుతున్న పని కాదు. దేవుని పిల్లల యొక్క సహకారంతోనే ఈ కార్యక్రమం నడిపించబడుతున్నది. కాబట్టి ప్రార్థన చేయండి, పరిచయం చేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ రోజున మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా షెలోమీతు అనే ఒక క్యారెక్టర్ గురించి, ఒక వ్యక్తి గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. శ్రద్ధగా మీరు ఈ మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. చాలామంది ఎరుగని వ్యక్తుల్లో, బైబిల్లో ఉన్న అనేక మంది వ్యక్తులని చాలామంది ఎరుగని వ్యక్తులు ఉంటారు. సహజంగా ఎవరి చేత గుర్తింపు పొందని వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి షెలోమీతు. ఈ షెలోమీతు అనే ఈ వ్యక్తి లేకపోతే ఈ పేరుకి మంచి అర్థం ఉన్నది. అదేంటంటే మై పీస్, మై హ్యాపీనెస్ అనే అర్థాలు ఉన్నాయి. నా సంతోషం, నా సమాధానం అనే అర్థాలతో ఈ పేరు ఉన్నది. అంత మాత్రమే కాకుండా షెలోమీతు అనే పేరుకి మరొక అర్థం కూడా ఉన్నది. అదేమంటే మై రీకంపెన్స్, నా ప్రతిఫలము, నా ప్రతిఫలము అనే అర్థము కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈమె ఎవరు అని అంటే ఈమె ఒక ఇశ్రాయేలీయురాలు. అయితే ఈ పేరు ఎవరిది అని అంటే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో 7 వ్యక్తులు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇదే పేరుతో షెలోమీతు అనే పేరుతో 7 వ్యక్తులు ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. వారెవరో మనం చూసే ముందుగా ఈ పేరుకున్న ఒక విశేషం ఏమిటంటే ప్రియులారా, ఈ పేరు స్త్రీలకు ఉంది, పురుషులకు కూడా ఉన్నది. స్త్రీలలో
2 వ్యక్తులకు మాత్రమే ఈ పేరుంటే పురుషులలో 5 వ్యక్తులు ఈ పేరుని కలిగినట్లుగా మనం చూస్తాం. అంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా పెట్టుకోగలిగిన పేరుగా ఈ పేరున్నట్లు మనం చూస్తున్నాం. నా సమాధానం, నా సంతోషం, నా ప్రతిఫలము అనే అర్థాలిచ్చే ఈ పేరు ప్రియులారా ఈ రీతిగా స్త్రీలైనా పురుషులైనా పెట్టుకున్నట్లుగా వారికి నామకరణ జరిగినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, అయితే ఈ 7 వ్యక్తులు ఎవరు అనే సంగతిని మనం మొదటిగా చూద్దాం. ఈ 7 వ్యక్తుల్లో ప్రియులారా మొదటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథం నుంచి లేవీకాండం 24వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీనికిని పాలెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఇది మొదటి వ్యక్తి యొక్క సమాచారం. షెలోమీతు ఎవరు అని అంటే ఒక ఇశ్రాయేలీయురాలు అని ఇక్కడ మనం చదువుతున్నాం. తండ్రి పేరు దిబ్రీ, అలాగే ఈమెది దాను గోత్రం అని మనం చదువుతున్నాం. ఆ తర్వాత మనం చూస్తే ప్రియులారా దినవృత్తాంతములు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుతాం. పెదాయా కుమారులు జెరుబ్బాబేలు, షిమి. జెరుబ్బాబేలు కుమారులు మెషుల్లాము, హనన్య. షెలోమీతు వీరికి సహోదరి. రెండవ వ్యక్తి జెరుబ్బాబేలు యొక్క కుమార్తె అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ వ్యక్తి కూడా ఒక స్త్రీగా మనం చూస్తున్నాం. వీరిరువురు కూడా స్త్రీలు. షెలోమీతు అని వీరికి పేరు పెట్టబడినది. అయితే పురుషులు కూడా ఈ పేరుని కలిగి ఉన్నారని చెప్పుకున్నాం కదండి. వారి సంగతి కూడా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. షిమి కుమారులు 3, షెలోమీతు, హజీయేలు, హారాను. వీరు లద్దాను వంశం యొక్క పితరుల పెద్దలు. షిమి కుమారులు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇది ఎవరు అనంటే గెర్షోను యొక్క మనముని యొక్క కుమారుడు అని ఇక్కడ మనం చదువుకున్నాం. మనుమడు, గెర్షోను యొక్క మనుమడు. అలాగే షిమి యొక్క కుమారుడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నాం. రెండవది దినవృత్తాంతాల మొదటి గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు అనే మాట చదువుతున్నాం. ఇస్హారు అనే ఆయన కహతు యొక్క మనవడు. ఈ వ్యక్తి కూడా లేవి గోత్రానికి చెందినవాడు. గెర్షోను లేవి గోత్రికుడు, అలాగే కహతు లేవి గోత్రికుడు. వీరు లేవి గోత్రానికి చెందినవారు అన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పురుషులలో 3వ వ్యక్తి మనం గమనించినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 25 నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివినట్లయితే అక్కడ మనకి మరొక వ్యక్తిని మనం చూస్తాం. ఎలియాజరు సంతతి వారకు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిక్రీ, జిక్రీ కుమారుడైన షెలోమీతు. ఈ వ్యక్తి జిక్రీ కుమారుడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. వీరు కూడా లేవి గోత్రానికి చెందిన వారే. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. పిమ్మట అతడు అబషాలోము కుమార్తె అయిన మయకాను వివాహం చేసుకొనగా ఆమె అతనికి అబియాను, అత్తయిని, జీజాను, షెలోమీతును కనెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతున్నారు. షెలోమీతు అని ఇక్కడ మనం మాట చదువుతున్నాం. అబషాలోము కుమార్తె అయిన మైకాకు పుట్టిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి షెలోమీతు అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, మరొక వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం, షెలోమీతు. ఇంకొక వ్యక్తిని మనం గమనించినట్లయితే లేవి గోత్రానికి చెందిన మరొక వ్యక్తి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడతారు. షెలోమీతు వంశంలో యోసిప్యా కుమారుడును 160 మంది పురుషులను అనే మాట చదువుతున్నాం. ప్రియులారా, ఇక్కడ మరొక షెలోమీతు కనబడుతున్నారు. ఈ వ్యక్తి కూడా పురుషుడు. ఈ రీతిగా 5 పురుషులు మనకు కనబడుతున్నారు.
ఇద్దరు స్త్రీలు మనకి కనబడుతున్నారు. ప్రియులారా, షెలోమీతు అనే మాట లేకపోతే ఆ పేరు కలిగిన వ్యక్తులు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినాన మనం ప్రియులారా లేవీకాండం 24:11 లేక 10 నుంచి ఉన్న వాక్య భాగంలో ఉన్న షెలోమీతుని గురించిన విషయాలు మనం ధ్యానం చేద్దాం. లేవీకాండం 24:10 నుంచి 23 వరకు ఉన్న వాక్య భాగంలో ఒక షెలోమీతు మనకు కనబడుతుండగా ఆ వ్యక్తిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ వ్యక్తిలో ప్రియులారా ఏమైనా మంచి పరిస్థితులు ఉన్నాయా, యోగ్యతలు ఏమైనా ఉన్నాయా అని కనుక పరిశోధన చేస్తే ప్రియులారా నా మట్టుకు నేను పరిశోధన చేస్తే ఒక్కటి కూడా కనపడలేదు. మరి ఆధిక్యతలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఉన్నాయి. ఏంటి ఆధిక్యత అంటే ఇజ్రాయేలు వంశానికి చెందినది, ఇజ్రాయేలీయురాలు అనే మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, మన్నాను భుజించిన వ్యక్తి, దేవుని అద్భుతాలు చూసిన వ్యక్తి, ఎర్ర సముద్రం చీల్చబడటం, మన్నా కురిపించబడుతుండగా దాన్ని తీసుకొని తిన్న వ్యక్తి, ఏమండి మధురముగా మారిన అనుభవాన్ని చూసిన వ్యక్తి, ఇన్ని శ్రేష్టమైన అనుభవాలు ఆమె జీవితంలో ఉన్నాయి. గొప్ప ఆధిక్యతలే ఉన్నాయి ఈమె జీవితంలో. అయితే విచారకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, ఈమె ఏమాత్రము కూడా మెచ్చుకోదగిన పరిస్థితులు ఈమె జీవితంలో లేకపోవటం అనేది ఒకంత విచారకరమైన విషయంగా మనకి కనబడుతున్నది. అయితే ఈమె జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం చూడాల్సిన వారమైన ఎన్నో లోపాలు ఈమె జీవితంలో కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, లోపాలు చూచుట యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ఆ లోపాలు వాక్యం చదువుతున్నా, వాక్యం వింటున్నా, వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మనలో ఆ లోపాలు లేకుండా చేసుకోవడం కొరకు ప్రియులారా ఈ విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నామనే సంగతిని నేను దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. ప్రియులారా, ఈమె జీవితంలో ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. రండి, కొన్ని విషయాలు మనం చూద్దాం. లేవీకాండం 24:10 చదువుకుందాం. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడకు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చెను అని మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ షెలోమీతు ఒక ఇశ్రాయేలీయురాలు. ఎవరిని వివాహం చేసుకున్నది? ఒక ఐగుప్తీయుని వివాహం చేసుకున్నది. గమనించారండి. ఈ వివాహంలో తన ప్రాధాన్యత ఉన్నది లేనిది మనకు తెలియదు. ఒకవేళ తల్లిదండ్రులు బలవంతంగా చేశారా మనకు తెలియదు. కానీ ప్రియులారా, ఇక్కడున్న వాక్య భాగం అంతటిని బట్టి కనుక మనం చదివినట్లయితే మనకు అర్థమవుతున్న ఒక విషయం ఏంటంటే ప్రియులారా, ఈమె వివాహ విషయంలోనే దారి తప్పిపోయిన ఒక సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వివాహ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది, సరైన రీతిలో వివాహ జీవితంలోకి అడుగు పెట్టలేకపోయింది. క్రీస్తునందు ప్రియులారా, వివాహం అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. వివాహం ఒక వస్తువు లాంటిది కాదు, వివాహం ఒక సంఘటన లాంటిది కాదు. వివాహం జీవితాంతం అనుభవించే ఒక కార్యక్రమం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి, ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లలుగా ప్రార్థనాపూర్వకంగా కొన్ని పర్యాయాలు దైవజనుల యొక్క సలహాతో వాక్యానుసారమైన రీతిలో నిర్ణయాలు తీసుకోవాలి. అయిపోతే చాలు, తర్వాత చూసుకోవచ్చులే అన్నట్లుగా నిర్ణయాలు తీసుకోవటం అనేది ఎంత బాధను కలుగు చేస్తుందో ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన వారమైనా. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రస్తుతం మనం ఉన్న కాలంలో ఖచ్చితంగా ఇప్పుడు వివాహాలు చూసుకునే సమయం. కాస్త ఎండాకాలం వచ్చిందని అంటే దాదాపు పనులన్నీ ముగించుకొని చేతికి అందిన కొంచెం డబ్బులతో పిల్లలకు వివాహాలు చేసే సమయం కదా. తమ్ముడు చెల్లి, అన్న అక్క, ఓ తల్లి తండ్రి, మీ పిల్లలకు వివాహం చేస్తున్నారా? తమ్ముడు చెల్లి వివాహం చేసుకోబోతున్నారా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. వివాహ విషయం తొందరపడకూడదు. ఖచ్చితంగా దేవుని పిల్లలమైన మనం ఒక ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలి. మనకు మనస్సుకు నచ్చిన కాదు, మనకిష్టమైన వ్యక్తులు కాదు, వారు దేవుని చిత్తమా కాదా అని ఆలోచన చేసుకోవాలి. ఆదికాండం 6:1 ఏం చదువుతాము? నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి.
3వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అని ఇక్కడ మనం చదువుతున్నాం. గమనించారా? మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారట. ప్రియులారా, నచ్చిన స్త్రీలను వివాహం చేసుకోవడం తప్పేమీ కాదు. అయితే వారు ఎటువంటి వారు? ఏమి నచ్చారు నీకు? పైరూపమే కదా నీకు నచ్చింది. వారు క్రైస్తవులా కాదా? వారు దేవుని సన్నిధిని ప్రేమించేవారా లేదా? వారు దేవుని ప్రేమించేవారా కాదా? దేవుని వాక్యానికి విధేయత చూపేవారా కాదా అనే ఆలోచన ఖచ్చితంగా చేయాలి. స్త్రీల గురించి మాత్రమే కాదు, మరి విశేషంగా మగపిల్లల విషయంలో కూడా అంతే. మగపిల్లలైనా ఆడపిల్లలైనా వారు దేవుని పిల్లలా కాదా? వారు ప్రార్థనకి వెళ్ళేవారా కాదా? ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నాం? ప్రాముఖ్యంగా కులం చూస్తున్నాం, కలర్ చూస్తున్నారు, కట్నం చూస్తున్నారు, పై రూపాన్నే కదా చూస్తుంది. నచ్చిందా అంటే నచ్చింది, నచ్చాడా అంటే నచ్చాడు అంటారు. ఏం నచ్చింది? కట్టం నచ్చింది, కులం నచ్చింది, కలర్ నచ్చింది, అంతే కదండి. ఆ తర్వాత ఏమైపోతుంది కుటుంబాల్లో? సోదరులారా, జాగ్రత్తగా ఈ మాట వినండి. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఉండకూడదు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. జాగ్రత్తగా ఆలోచన చేసి దైవ చిత్తానుసారమైన నిర్ణయం తీసుకోవాలి. జీవితం అనేది ఆషామాషిగా తీసుకోవాల్సింది కాదు. ఈ కులం, ఈ కలర్, కట్నం కాపురం చేయవు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు, దేవుని వాక్యానికి భయపడేవారు, దేవునికి భయపడేవారు పిల్లల వివాహాలు జరగడం ద్వారా ఏమవుతుంది అంటే దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవుని వాక్యం కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10:31 ఏం చెబుతుంది? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చూసారా? మీరేమి చేసినా దేని కొరకు చేయాలి? మనం దేవుని మహిమ కొరకు చేయాలి. ఈరోజున చాలామంది ఈ కులం కొరకు, కట్నం కొరకు, కలర్ కొరకు ఎగబడి సరైన నిర్ణయాలు తీసుకోక కుటుంబాలని, భవిష్యత్తుని పాడు చేసుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, మనము వివాహ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఇక్కడ షెలోమీతు అనే ఒక సహోదరి తను ఇశ్రాయేలీయురాలు ఐగుప్తుని వివాహం చేసుకుంది. ఐగుప్తుని వివాహం చేసుకునడం ద్వారా ఏమండి ఆ ప్రభావము తన కుటుంబం మీద పడింది. ఆ ప్రభావము సమాజం అంతట్లో ఇశ్రాయేలీయుల మధ్యలో భయంకరమైన అవమానం తీసుకుని వచ్చింది. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగినాయి. పిల్లరా, ఆ కుటుంబం ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందో. క్రీస్తునందు పిల్లరా, జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలుగా మనము చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారనంటే పిల్లలేమో చక్కగా దేవుని సన్నిధిలో పెంచబడుతూ ఉన్నారు. ఉద్యోగం ఉందనో, కేవలం బాగా బ్రతుకుతారనే ఉద్దేశంతోనో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక మంది మగపిల్లల జీవితాలు, అనేక మంది ఆడపిల్లల జీవితాలు చాలా ఛిద్రమైపోతున్న పరిస్థితులు మనం లోకంలో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో మనం మెలకుగా కనుక ఉండకపోతే కుటుంబాలు పతనమైపోతాయి. మరొక ప్రక్క దేవుని నామానికి అవమానం వస్తుంది. చాలా మెలకుగా వివాహ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, రండి జాగ్రత్తగా మరొక విషయాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి షెలోమీతు జీవితంలో ఆమె మొట్టమొదటి విషయం ఏమిటి ఆమె జీవితంలో అంటే వివాహ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం ఆమె జీవితం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళిందో మనం చూస్తే ప్రియులారా మనం చాలా ఆశ్చర్యపోతాం. రండి ప్రియులారా, మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి మనం ధ్యానం చేద్దాం. లేవికాండం 24:11 చదువుదాం. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీయునికి పాలెములో పోరు పడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె.
ప్రియులారా, ఈ 11వ వచనంలో ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటామో వాటన్నిటిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఐగుప్తీయునికి ఇశ్రాయేలీయురాలికి వీరిరువురికి పుట్టిన ఒక కుమారుడు ఉన్నాడు. వాడు అతనికి అలాగే ఇశ్రాయేలీయుడు మరొకనికి ఏమైందంటే వివాదం వచ్చింది. వారిరువురు పోరుపడ్డారు, అనగా వారిద్దరికి తగాదా వచ్చింది. తగాదా వచ్చినప్పుడు వీరేం చేశాడంటే యెహోవా నామమును దూషించాడట. జాగ్రత్తగా వినండి క్రీస్తునందు ప్రియులారా, ఈ తల్లి ఈ షెలోమేతు వివాహం చేసుకున్నది, చక్కని కుమారుడిని కన్నది, వెరీ గుడ్, మంచిది. కానీ ఈ వ్యక్తికి ప్రేమను నేర్పలేదు. జాగ్రత్తగా వినండి, ఈమె మొట్టమొదటిగా దైవిక సంబంధమైన వివాహం అనుభవంలోకి రాలేకపోయింది, అనగా వివాహ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. అంత మాత్రమే కాదు, కుమారుని కన్నది, కానీ తాను కన్న కుమారునికి దైవిక క్రమంలో పెంచటం చేత కాలేకపోయింది. తన కుమారుని దైవిక క్రమంలో పెంచలేకపోయింది. దయచేసి ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దైవిక క్రమంలో పెంచలేకపోయింది. ఏంటి దైవిక క్రమం? ప్రియులారా జాగ్రత్తగా, ఇక్కడ వీడు తగాదాలు ఆడుతున్నాడు, వీడు తగాదాలు ఆడేవాడికి మారాడు. కారణం ఏంటంటే షెలోమీతు ఈ బిడ్డకు ప్రేమను నేర్పలేకపోయింది. ఎంత విచారకరమండి ప్రియులారా. లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్పింది? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని చెప్పబడిన వాక్యాన్ని తన కుమారునికి ఆమె నేర్పలేకపోయింది. ఎంత దుఃఖకరమండి. తల్లులారా, తండ్రులారా, పిల్లలకు ప్రేమను నేర్పించాలి. దేవుని వాక్యం చెబుతుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇరుగు పొరుగు అనేది చాలా అవసరం. నాకు ఒకళ్ళతో పని లేదు, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నన్ను అడిగేవాడు లేడు అన్నట్టుగా ఉండకూడదు. ఈరోజున ఎన్నో కుటుంబాల మధ్యలో ఇరుగు పొరుగు అనేది లేకుండా, ఏమంటే ఇంటి పక్కన వాళ్ళతోనే ఎన్నో కుటుంబాల్లో తగాదులు, వాళ్ళకి వీరికి గిట్టని పరిస్థితులు, ఎన్ని కుటుంబాల్లో స్థల వివాదాలు, ఎన్నో వివాదాలు ఆ రీతిగా ఏర్పడుతూ ఉంటుంటున్నాయి. కారణం ఏంటంటే చాలామంది ప్రేమ కలిగి జీవించటాన్ని నేర్చుకోలేకపోతున్నారు. దైవ లేఖనం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని చెప్తూ ఉంటుంటే అటువంటి ప్రేమ లేని, ప్రేమ రాహిత్య జీవితాన్ని నేర్చుకుంటున్నారు. ప్రేమను నేర్పలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా పిల్లలకి ఏం నేర్పాలి? పొరుగువారిని, సాటి మనిషిని ప్రేమించడం నేర్పించాలి. దేవుని వాక్యం చెబుతుంది, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించని దేవుని వాక్యం చెబుతుంది. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుప్రభు వారు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పినది ఏమనగా, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. అదేంటంటే, నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి అని చెప్పాడు. పాత నిబంధనలు ఇచ్చిన ఆజ్ఞ కంటే మరింత స్పష్టమైన, మరింతగా ప్రేమించవలసిన, ప్రేమతో కూడిన ఆజ్ఞను యేసుప్రభు వారు ఇచ్చారు. అదేంటంటే, నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. క్రీస్తునందు ప్రియులారా, యేసుప్రభు వారు మనల్ని ఎంతగా ప్రేమించారు అని అంటే, తన ప్రాణము పెట్టి మనల్ని ప్రేమించాడు, తన ప్రేమను వ్యక్తం చేశాడు కదండి. సోదరి సోదరులారా, యేసుప్రభు వారు మనల్ని ఎంతో ప్రేమించారు. మనం మన సాటి మనిషిని ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాం? చాలా కుటుంబాల్లో, చాలా సంఘాల్లో, సమాజంలో ప్రేమ అనేది కనబడట్లేదు. ఒకరికి ఒకరుగా ఉండవలసిన మనుషులు ఎవరికి వారే అన్నట్లుగా బ్రతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈవెన్ సంఘాలలో కూడా ఇటువంటి పరిస్థితులు, కుటుంబాలు ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మనిషిని మనిషి ప్రేమించలేని దారుణమైన పరిస్థితులు నేటి సమాజంలో నానాటికి పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు అలర్ట్ అయి సాటి మనిషిని ప్రేమించటం నేర్పించాల్సిన అవసరత ఈ దినాల్లో పెరుగుతూ ఉన్నది. ప్రియులారా, షెలోమీతు ప్రేమించటం నేర్పలేదు కాబట్టి వీడేం నేర్చుకున్నాడంటే పోరుపడటం నేర్చుకున్నాడు. షెలోమీతే కాదు, ఇక్కడ ఇద్దరు ఇశ్రాయేలీయులు కోప్పడుతూ తగాదాడుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే వీరు ప్రేమ నేర్చుకోలేకపోయారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ప్రేమ అంటే తగాదాలు ఆడుకోరు, ప్రేమ ఊర్చుకునేటట్టు చేసింది కదా.
ప్రేమ సహించేటట్టు చేసిద్ది కదా, ప్రేమ తొందరపడకుండా చేసిద్ది కదా. అటువంటి పరిస్థితులు వీరి మధ్యలో లేవు. ఏదైనా వివాదం వస్తే పెద్దలు ఉన్నారు, పెద్దల దగ్గరికి తీసుకెళ్తే ఆ వివాదాన్ని పరిష్కరిస్తారు కదా. అలాంటి పరిస్థితులు వీరి జీవితంలో లేకపోవటం వలన వీరిద్దరికీ కూడా పోరు పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, మనం కొంచెం అలర్ట్ అవుదాం, కొంచెం మనం శ్రద్ధ తీసుకుందాం. పిల్లల పట్ల వారు ప్రేమను కలిగి జీవించేటట్లుగా, మెలకు కలిగి జీవించేటట్లుగా, వారు తమ జీవితాల్లో ప్రేమను నింపుకునే వారికి ఉండేటట్లు మనం పిల్లలు పెంచాల్సిన వారమైనా. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేర్పాలి అని అంటే మొదట అది మనలో ఉండాలి కదా. మనము ప్రేమ కలిగిన జీవితం జీవించాల్సిన అవసరం ముందు మనకుంది కదా. ఏమండి, తల్లిదండ్రులు చూసే కదా పిల్లలు మొట్టమొదటి నేర్చుకునేది, తల్లిదండ్రులే కదా పిల్లలకు మొట్టమొదటి బడి. కాబట్టి తల్లిదండ్రులు ప్రేమ కలిగిన వారుగా ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు స్వార్థపూరితంగా జీవించేవారిగా ఉంటే, ఇతరుల స్థలాలు ఆక్రమించేవారికి, ఇతరుల వస్తువులు దోచుకునేవారిగా ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. తల్లి ఎట్టిందో బిడ్డ ఎట్టిదన్నారు కదా, తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులిస్తే అని చెప్పారు కదా. కాబట్టి మొట్టమొదటిగా తల్లిదండ్రులు మార్పు చెందితే పిల్లల జీవితాల్లో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. నేను దేవుని సేవకుని చేతులు జోడని చెప్తున్నాను, పిల్లల జీవితాలు కట్టాల్సిన బాధ్యత మనకుంది. పిల్లలు కంటే సరిపోదు, వారి జీవితాలను కట్టాల్సిన బాధ్యత మనకుంది. పిల్లరా, వారి జీవితాలు కట్టాలి అని అంటే మొదటగా మనం మారాలి, తదుపరి వారి జీవితాల్లో ఆ ప్రభావం ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ, మనందరికీ సమృద్ధిగా దయచేసి మన కుటుంబాల్లో ప్రేమ వృద్ధి చెందినట్లుగా సహాయం చేయనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపు చేయండి. షిలోమీతు జీవితం మేము ధ్యానం చేస్తుంటుండగా ప్రతి మాటను మాకు దీవెనకరంగా చేయండి ప్రభా. ఆమె జీవితంలోంచి మీరు మాకు ఏమి నేర్పాలనుకుంటున్నారో ఆ పాటలు సరైన రీతిలో నేర్చుకుని ఆ ప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, బలహీనతల నుంచి విడుదల దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. అప్పుల బాధతో అల్లాడిపోతున్న నీ బిడ్డలను దర్శించి వాటి నుంచి విడుదల దయచేయండి, భద్రపరచండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడే ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేండి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు